ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఏదైతే 2019 నుంచి 2024 మధ్య జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా కింగ్ పిన్ గా ఆరోపణలు ఎదుర్కొంటే జైలుకి వెళ్ళొచ్చినటువంటి రాజ్ కసిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మొన్నటిదాకేనేమో రాష్ట్ర జైలు, ఇప్పుడు చూసుకుంటేనేమో ఈడీనే హైదరాబాద్లో ఏకకాలంలో అందరి దగ్గర సోదా నిర్వహించి రాజ్ కసిరెడ్డి అంటే అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి చర్యలు ఎలా ఉండబోతాయంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు మద్యం కుంభకోణం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో 3,000 కోట్లు ముడుపులు చేతులు మారిని మనీ లాండరింగ్ అనేటువంటి దాని మీద సిట్ దర్యాప్తు బృందం మద్యం కుంభకోణాన్ని ఒక స్టేజ్ వరకు దర్యాప్తు చేసుకుంటా చాలా వరకు విస్తృతంగా దర్యాప్తు చేసి విచారణ చేశారు. ప్యారలల్గా ఈడీ కూడా సమాచారం ఇచ్చారు. ఈడీ కూడా దర్యాప్తు చేయడం, అనేక చోట్ల సోదాలు చేయడం దీనికి సంబంధించిన వాళ్ళ మీద ఉన్నది. మొన్న ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి కూడా నోటీస్ ఇచ్చారు. రాజ్ కసిరెడ్డి తదితర బృందాలో చాలామంది నెలల తరబడి జైల్లో ఉన్నారు. చాలామంది కొన్ని బెయిల్ తెచ్చుకున్నారు. ఆ బెయిల్ మళ్ళీ రద్దు అవుతూ ఉన్నాయి. ఇతను మళ్ళీ ఆ బెయిల్ మీద వచ్చాడు, బయటికి మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. అతను మొన్నటి వరకు రాష్ట్ర జైల్లో ఉన్నాడు. అక్కడ సాంబారు పప్పు గట్ట పెడతారు. ఇక్కడ నాకు రోటీ పన్నీర్ బటర్ మసాలా తినాలి ఉందండి అని ఉంటాడు. అక్కడ పట్టుపోతారు. అర్థమైంది. ఎక్కువగా తిహార్లో ఉంటారు వీళ్ళంతా. ఈడీ బ్యాచ్ అందరినీ తిహార్లో పెడతారు. అక్కడ కూడా చూడాలని ఉందన్నాడు. పైగా ఇది ఈడీ చేసినటువంటి తొలి అరెస్ట్ కదండి మద్యం కుంభకోణంలో. ఈడీ తొలి అరెస్టు. ఇదే మొదలు కాదు, ఇదే చివర కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు నేనేం చెప్పాను నీకు, జూన్ 12 ఒక రోజు ముందే మొదలైపోతుంది జాతర. నిజంగా కరెక్ట్ అండి. తర్వాత వేచి ఉండండి. మీరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా అంగరంగ వైభవంగా ఆడే మంచి కత్తి యుద్ధాలు, ఫైట్లు, మాయలు, మరాఠీలు, మంత్రాలు ఉన్న బి విఠలాచారి గారి సినిమా మన టూరింగ్ టాక్స్లో వస్తుందని అనౌన్స్మెంట్ చేసేవారు కదా. అలాగే మీరు జగన్మోహన్ రెడ్డి కూడా ఎత్తుకెళ్తారు. ఎందుకంటే ఖచ్చితంగా వరుసటేస్తారు. ఇప్పుడు విజయసాయి రెడ్డిని కూర్చోబెడతారు. 2 సార్లు మిమ్మల్ని రమ్మంటున్నారు అంటారు, ఆయన ఎత్తుకెళ్తారు. ఇప్పుడు అక్కడ కేఎన్ఆర్ నాగేశ్వర రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆడి బెనామీ మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు, వీళ్ళందరికీ ఈడీ నోటీసులు వెళ్తే వీళ్ళందరినీ లోపలేస్తారు, ఇంక్లూడింగ్ జేఎంఆర్ జగన్మోహన్ రెడ్డి. ఎవరికి మినహాయింపు ఉండదు. ఎందుకుంటుంది? అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవగానే అక్కడితో ఆగదు. ఇది అంతం కాదు, ఆరంభం. చాలా మీకు తవ్వేస్తారు మూలాల నుంచి డబ్బు మొత్తం సీజ్ చేస్తారు వీళ్ళదంతా. ఏది మిగలదండి. ఎంత మిగలెత్తారండి? నువ్వేనా శుద్ధిని సంప్రదాయాన్ని సుప్పిని వాయం అన్నా, నువ్వన్నీ దొంగడు కదా, అన్ని దొంగతనాలే కదా. బతుకంత అవినీతి మయం, నేర చరిత్ర, అధికార దాహం, ధన దాహం, రక్త దాహం, ఇన్ని రకాల అవలక్షణాలు పెట్టుకుని ఇవాళ వచ్చి సిబిఐ ఎంక్వైరీ కావాలి, స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళకి మీరు రాకపోతే మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను, డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడుతుంటే నీకు వేరే దారి లేదు. ఏం చేస్తావు? ఇవన్నీ మాట్లాడతాడు అతను. డిఎస్సీ సంవత్సరం నుంచి ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఇవాళ ఎందుకు వచ్చింది? సిబిఐ ఎంక్వైరీ కావాలా? స్టీల్ ఫ్యాక్టరీ లాంటి ఉపద్రవాలు ఎన్ని జరిగినాయి, ఎన్నిటికి వచ్చావు నువ్వు, ఎన్నిటికి ఇస్తాను, నీ అయ్యంలో ఏం చేసావు? ఇప్పుడు వాళ్ళకు 2 కోట్లు హైయెస్ట్ చనిపోయిన వాళ్ళకి ఇప్పటి వరకు పరిహారాల్లో జరిగిన సంఘటన దురదృష్టకరం. వాళ్ళు వెనక్కి తీసుకురాలేరు. డబ్బులు ఇస్తే వస్తారా అంటారు. ఆ డబ్బులు ఇచ్చినందుకు ఎడుతున్నారు ఆ పక్కన ఉన్న వాళ్ళు. అమ్మ వాళ్ళకి బలి వచ్చేసిందా 2 కోట్లు అంటున్నారు. మానవత్వం లేదు మనుషుల్లో. పక్కన పెడేస్తున్నారు. అమ్మ వాళ్ళకి 2 కోట్లు వచ్చిందని బాధపడుతూ ఉంటారు జనం. నీకు ఆ పరిహారం అందనంత వరకు ఒక రకమైన సానుభూతి ఉంటుంది. పరిహారం 2 కోట్లు అందగానే అమ్మ 2 కోట్లు కొట్టేస్తున్నారు. డబ్బు మీద ఉంటుంది. దానికి నువ్వు వచ్చిందని ఇస్తానంటున్నావు. నీకు ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తారు వీళ్ళు? పార్టీ నుంచి ఒక 10 రూపాయలు కూడా ఎందుకంటే సహాయం చేయలేదండి. అతను ఇవ్వడండి, చేతులు రావండి, తీసుకోవడమే కానీ ఇవ్వడం అలవాటు లేదండి అతనికి. 1 వే. అంటే దీనికి కూడా ప్రభుత్వం రావాలా? మీకు అతను ఎప్పుడు మీకు కొత్తగా ఏంటండి అతని గురించి తలపోటు వచ్చేది చెప్పలేదు. అలా కాదు. అది పాదయాత్ర చేసినప్పుడు కూడా సిగ్గులేక ఓట్లు వేసారు. కానీ వీళ్ళు పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నాడు, ఓ నడుము ఇరిగిపోయిందండి బాబు అని వస్తే ఆ నడుమంకెలా చూసి నువ్వు 2 ఏళ్ళు ఆగు, మన ప్రభుత్వం వస్తుంది, అప్పటి వరకు తూర్పు తిరిగి దండం పెట్టమన్నాడు. పైగా డబ్బులు పక్క 2 కొబ్బరికాయలు కూడా కొట్టమన్నాడు. ఆడికి తిరిగి ఆ డబ్బులు పక్క మళ్ళీ ఇలాంటి మాటలు చెప్తాడు అతను. అతను ఇస్తాడని నువ్వేమనుకుంటే ఎవరిని ఏం అడుగుతున్నావా నువ్వు? ఓటమి చెందాక మార్పు రావడాలి మనిషి అన్నాక. ఇప్పుడు ఆడు మనిషి అయితే కదా. ఇప్పుడు సాధారణ మనుషులకు ఉండే జ్ఞానము, వివేకము, విజ్ఞానము, సామాజిక స్పృహ రాజకీయ నాయకుడికి అన్నీ ఎక్కువ ఉండాలి. ప్రజలందరినీ నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి మానవుడి కన్నా ఉండాలి. ఎందుకంటే నువ్వు అలాంటి లక్షణాలు ఉంటాయి కదా. ఇప్పుడు అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే నీ వెనకాల వస్తాడు. అంతమందిని డీల్ చేయాలంటే అటువంటిది నీలో ఇలాంటి లక్షణాలు మచ్చుకు కూడా లేకుండా నిన్ను అలా చేశారంటే జనం మరి తప్పే కదా.
అందుకనే మళ్ళీ చెప్తున్నాడు అతను, నువ్వు తూర్పు తిరిగి దండం పెట్టండి నేను వచ్చేదాకానని. అంతే కదా మరి, అప్పటిదాకా ఏం చేయాలి వాళ్ళు? నువ్వు వచ్చేదాకా 3 ఏళ్ళు ఇంకానే, ఒకవేళ నువ్వు అనుకున్నదే నిజం అనుకుంటే 3 ఏళ్ళ దాకా వాళ్ళు ఏం చేయాలి? అప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు అందాకనే ఇస్తాను, నీకు వచ్చిన తర్వాత నాకు ఇదిగానే చెప్పాలి నిజంగా మనిషి అయితే. ఎన్ని కోట్లు పోతాయండి? 8 కోట్లు, 8 ఏళ్ళు 16 కోట్లు పోతాయి, లేదా 50 కోట్లు. నువ్వు దొబ్బేసిన దాంట్లో ఎంత అది? ఇప్పుడు ఎంత నేను ఇస్తాను ఇవాళ మీకు, మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా మీకు వచ్చినప్పుడు నాకు ఇచ్చేద్దరు కానీ అని చెప్పొచ్చు, తప్పే ఉంది. అడ్జస్ట్మెంట్ అట్లీస్ట్ ఆ రకంగా అయితే అంత కాకపోతే తలకు 10 లక్షలన్నీ ఇవ్వచ్చు కదా. టీడీపీ పార్టీ పరంగా ఎప్పుడూ సపోర్ట్ చేశారు అలా, చరిత్రలో చూసుకోండి. సంఘటన ఏదైనా కూడా ఎంగిల్ చేతితో కాకిని కూడా కొట్టడండి, అన్నం మెతుకులు పడిపోతాయేమో, కాకిలు తినేస్తాయేమో అని. దానిలో పచ్చి సామెత ఉంది, ఇటు దయ్యానికి అది కూడా పెట్టడం రావు అంటారు చాలామంది. అంత దారుణమైన మనిషి అతను ఇంకా అతని వల్ల ఏదో మేలు జరుగుద్ది, అతను వస్తాడో, అతను ఏదో చేస్తాడని ఆలోచించారంటే వాళ్ళందరూ కూడా మావిగని పిచ్చోళ్ళే. మావిగన్ అంటేనే పిచ్చోడు, ఆ మావిగని పిచ్చోడిని అనుసరించి కూడా అందరూ పిచ్చోళ్ళే. నో డౌట్. అతను జైల్లో పోతున్నాడు, జైల్లో పోయే ముందు ఇలాంటివన్నీ లేపుతాడు, ఇంకా 2-3 మాట్లాడతాడు. ఎందుకంటే ఇక అతను ఖాయమైపోయింది. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తే సిట్ అధికారులు చంద్రబాబు చేతిలో ముఠా అరెస్ట్ చేసిందని వాగారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పుడే మాట్లాడతారు మరి వ్యవస్థల గురించి. చంద్రబాబు గారు అరెస్ట్ చేసిన, చంద్రబాబు గారు ప్రభుత్వం హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సిట్ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసిన, సాధారణ కానిస్టేబుల్ అరెస్ట్ చేసిన, బాబు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చట్ట ప్రకారమే వెళ్తారు వాళ్ళు. అక్రమ అరెస్టులు ఉండవు, అన్యాయంగా మోపరం అతనికి. మళ్ళీ నీ సమయం ఎందుకు పడుద్దంటే నీ పాపం బద్దలవ్వాలి, వాడు పాపం పడినప్పుడు సత్తాడని ఊరుకుంటాం కాదు, దానివల్ల కాదు. అది చట్ట ప్రకారం నీ నేరాన్ని ఆల్రెడీ రికార్డెడ్గా ప్రూవ్ చేసేసి అప్పుడు నీ మీద ఛార్జ్ షీట్ వేస్తారు. కోర్టులో కొత్తగా ప్రూవ్ చేయడానికి ఏమన్నా దైనాలు పెట్టేస్తారు, కాగితాలు ఇదిగోండి బాబు ఇటు ఎలా చేశాడని. అవి చూసిన తర్వాత నీకు మళ్ళీ వాదనలో వాదోపవాదాలు ఏముండవు, ఇంక రాకుండా లోపలేసి అంటారు, గొలుసులతో కట్టేయండి అంటారు. అంత టైం పట్టడానికి కారణం అది. ఎందుకంటే మామూలుగా అరెస్ట్ చేసి బెయిల్ తెచ్చుకుని వాదనలు చేస్తే మట్టగిడసలా జారిపోతున్నాడు. ఎందుకంటే చట్టంలో ఉన్న బొక్కలన్నిటిని వచ్చేస్తున్నాడు. ఎందుకని ఇతను మామూలు వాళ్ళు వేయకూడదురా బాబు, ఈసారి నైలాని వాళ్ళు వేయాలని కొరికేసి చేపలు కొరికేసి పోతే మామూలు వాళ్ళు వేస్తే, ఈ చేప పెద్ద చేప కదా కొరికేసి పోద్దని నైలాన్ వాళ్ళు వేశారు. నైలాన్ వాళ్ళతో పాటు ఇంకా దళసరిగా ఉండే లోహపు వాళ్ళు కూడా వేశారు ఈడీ. దీనికి సచిన బట్టి రాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్.